వీధుని స్వాగతం లక్షణ సమాజహితం. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తితోటి ఈరోజు మనము ముఖాముఖి కార్యక్రమం చేస్తున్నాం. 5 సార్లు అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి 3 సార్లు విజయదుందు మోగించి 2002, 2004 వరకు స్పోర్ట్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అతి సామాన్య కుటుంబంలో 1952 మరి గూడూరు గ్రామము, కలకుర్తి మండలము, పాత మహబూబ్నగర్ జిల్లాలో జన్మించి 16 సంవత్సరాలు మరి గవర్నమెంట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్కు రిజైన్ చేసి మరి ఆ రోజుల్లో 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయదుందు మోగించినటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని మనం ఈరోజు పరిచయం చేస్తూ మరి వారిని అడిగి మరికొన్ని ప్రస్తుతం 1952లో జన్మించినటువంటి వ్యక్తి మరి ఈరోజు ప్రస్తుతం వరకు కూడా రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతూ కేసీఆర్ గారి సమక్షంలో 2016 ఏప్రిల్లో మరి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. 2017 అక్టోబర్లో జనరల్ సెక్రటరీగా అపాయింట్మెంట్ అయ్యారు. వారే పోతుగంటి రాములు గారు ఎక్స్ మినిస్టర్ స్పోర్ట్స్ శాఖకు పనిచేశారు. వారి యొక్క చరిత్ర మనం వారిని అడిగినటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్రను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. 1952లో గుండూరు గ్రామంలో జన్మించి 16 సంవత్సరాలు మరి గవర్నమెంట్ జాబ్ చేశారు. మరి ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర మీకుంది. అతి సామాన్య కుటుంబంలో ఒక రైతు కూలీగా జన్మించారు. మీరు ఈ స్థాయికి రావడానికి కారణం మీకు ఎవరు ఈ స్థాయికి అంటే మీకు ఉన్న ఆత్మస్థైర్యం? వాస్తవంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రావడమే ఒక అనుకోని విధంగా ఎప్పుడు కూడా మేము ఆలోచించలేదు. మాది గుండూరు గ్రామం, కలకుర్తి మండలం, అతి పేద కుటుంబం, వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి మా తల్లిదండ్రులు. నేను చదవాలంటేనే ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా మా గ్రామంలో నేను 4వ తరగతి వరకు చదివి మళ్ళీ నేను 5వ తరగతి కూడా చదువుతానని చెప్పి నా మనసులో ఉండే. ఓకే. కానీ మా తల్లిదండ్రులు నీవు చదివి మాకు తెచ్చేది ఏముంటుంది అంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళ ఆలోచన. అవును. పశుకాడికి పంపితే ఇంత మాకు కొంత ఆసర అవుతావు కదా అని చెప్పి మా తల్లిదండ్రులు 5వ తరగతి పంపలేదు. ఇక తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆ కాలంలో ఆలోచన అదే విధంగా ఉంటుంది కాబట్టి ఆ సంవత్సరం పనిచేసి పశువుల దగ్గరికి వెళ్ళాను. నా అదృష్టము ఏందో తెలియదు కానీ మా గ్రామంలో హనుమశర్మ అని ఒక సామాజికవేత్త సర్పంచ్ ఆయన. ఓకే. బాగా సాహిత్యంలో చాలా దిట్ట ఆయన. ఓకే. తర్వాత మా ఊరిలో హెడ్ మాస్టర్ ఉన్నాడు కృష్ణారెడ్డి, ఇతర ఉపాధ్యాయులు అందరూ కలిసి ఓకే అరే పిల్లవాడు ఒక సంవత్సరం కోల్పోయిండు, ఓకే ఈ సంవత్సరం మళ్ళీ బడిలో చేర్పిద్దామనేటువంటి ఆలోచనతో వాళ్ళకు వచ్చినట్టుంది. ఓకే. అది దైవ నిర్ణయం. రోజు పొద్దున్నే తెల్లార వరకే మా ఇంటికి వచ్చిండు. అప్పుడు మా అమ్మ వాకిలి ఉడుస్తుంది. ఓకే. వాస్తవంగా ఆ కాలంలో బ్రాహ్మణులు దళితవాడకు రాని పరిస్థితి. ఓకే. పొద్దున్నే వచ్చి ఆ టీచరు మా సర్పంచ్ ఏమి మా అమ్మ పేరు ఎల్లమ్మ. ఓకే. ఏమి ఎల్లమ్మ నీ కొడుకును ఇట్లనే ఫస్ట్ అక్కడ పంపుతావా, నువ్వు బడికి చదివేవా, మళ్ళీ ఈ సంవత్సరం పంపియవా అని చెప్పి మా అమ్మని అడిగిండ్రు. ఓకే. అడిగినప్పుడు ఆమె మరి ఆ సమయం భగవంతుడు ఏ విధంగా బుద్ధి ఇచ్చాడు, మీ ఇష్టమే తొలకపోండి అని అన్నాను. ఓకే. అంటే ఏంటంటే 4వ తరగతిలో ఎందుకు బంద్ చేసిందో తెలియదు. ఓకే. మళ్ళీ ఇప్పుడు కూడా బడికి నా కొడుకు పంపితే ఏమవుతాడనే ఆలోచన లేకుండా ఆ పెద్ద మనిషి చెప్పినట్టు దానికి మంచిదే తీసుకుపోండి అన్నాడు. ఓకే. మరి అప్పుడు నేను మళ్ళీ 5వ తరగతిలో నేను చదువు ప్రారంభించాను. ఒకవేళ వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అమ్మని అడగకపోతే, మా అమ్మ ఆ మాట ఇవ్వకపోతే నేను అదేవిధంగా పశువుల కాపరి ఉంటుంటే ఈరోజు ఇంత చరిత్ర, ఈరోజు నేను ఎక్కడ ఉంటునో ఏం సంగతో ఈ V3 టీవీ న్యూస్తో కూడా నేను మాట్లాడే అవకాశం నాకు లేకుంటుండే. అంటే జీవితంలో ఓసారి మలుపు తిరుగుతుంది, కాల నిర్ణయం ఉంటుంది. సరే దాన్ని అదృష్టం అంటావా ఏమంటావా అనేది
వేరే విషయం. ఆ విధంగా స్కూల్కి పోవడం, మా ఊళ్ళో 7వ తరగతి చదవడం, ఆ తర్వాత హై స్కూల్కు కల్లకుర్తి పోవడం, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా కల్లకుర్తులు చేయడం, డిగ్రీ జడ్చల్ల బురుగుల రామకృష్ణారావు కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకోవడం. ఈ విధంగా నా విద్యాభ్యాసం వరకు కూడా వచ్చారు. మొత్తం మీద కల్లకుర్తిలో ఓయూలో ఒక సంవత్సరము నేను బీఎడ్ చేసిన. ఓకే. అప్పుడు నేను పీజీ చేయాలనే ఇష్టం నాకు బాగుండే. ఓకే. కానీ పీజీ ఫస్ట్ ఎంట్రన్స్ మాకే ఉండే. ఓకే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీసీ ఉండే. కానీ ఎంట్రన్స్ రాసిన నాకు వరంగల్కి అలాట్ చేసిండ్రు. ఓకే. నేను హైదరాబాద్ రావడమే కష్టం అంటే వరంగల్ అని చెప్పి బంద్ చేసుకొని బీఎడ్ చేసిన. ఓకే. మరి ఇంత చదువు చదివిన మీరు 16 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ కూడా చేశారు. అవును. మరి ఆ 16 సంవత్సరాలు గవర్నమెంట్ చేసి మరి ఆ రోజులలో గవర్నమెంట్ జాబ్ రావడమే మీకు తెలుసు అదృష్టం. అండ్ ఎందుకంటే మీరు అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. మరి దానికి రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అంటే దీంట్లో ఒకటి ఏముందంటే ఆనాడు ఒక 10th క్లాస్ వరకు వచ్చిన తర్వాత నాకు సమాజం పైన కొంచెం అవగాహన వచ్చింది. ఓకే. అప్పుడు మాకు కీర్తిశేషులు పూజ్యులు గాంధీవాది నటు మహేంద్రనాథ్ గారు మాకు అచ్చంపేట శాసనసభ్యులు. ఓకే. ఓకే. మా గ్రామాలన్నీ కూడా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో ఉండేటివి. ఓకే. ఆయన ఆనాడు పేదలందరికీ ఒక దేవుడుగా భావించేటువంటి వ్యక్తి. ఓకే. ప్రభుత్వ భూముల పట్టాలు చేయడం కానీ, ఈ పేదల పక్షాన నిలబడి న్యాయం చేయడం కానీ మహేంద్రనాథ్ గారికి సాటి లేరు. ఓకే. ఆయన యొక్క ప్రభావం నన్ను ఆకర్షించింది. ఓకే. ఓకే. అంటే పేద ప్రజల పైన ఉన్నటువంటి ఆయనకున్న ప్రేమ, పేదలందరూ కూడా ఆయన నార్కర్నూలులో నివాసం ఉంటే దాదాపు 20, 30, 50 కిలోమీటర్ల దూరం నుండి సద్ది మూటలు కట్టుకొని పోయి మహేంద్రనాథన్ గారి నార్కంలో కలిసి ఒకరోజు అక్కడనే ఉండి అందరితో దరఖాస్తులు తీసుకొని అవన్నీ కూడా అధికారులకు పంపి వాళ్ళకి సేవలు అందించేటువంటి కార్యక్రమం. ఓకే. 1969 తర్వాత మరి ఆయన ప్రోగ్రాంలు నేను చూస్తుంటే ఓకే. అప్పుడే నేను ఆయన వెంబడి తిరుగుతున్నప్పుడు ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికే నాతో పరిచయం అయింది. 10వ తరగతిలో పరిచయం అయింది. ఓకే. ఎవరన్నా దరఖాస్తు అది అంటే ఆ గుండూరు రాములు చూడు ఆ పిల్లలతో రాపించుకోరా అప్పుడే నేను ఇవన్నీ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచే అంటే ఒక సామాజికమైనటువంటి ఆలోచన నాకు వచ్చింది. ఓకే. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మహేంద్రనాథ్ గారు ఎమ్మెల్యే. ఓకే. తర్వాత మహేంద్రనాథ్ గారు 83లో మన తెలుగుదేశంలో చేరి అప్పుడు రామారావు గారి మంత్రివర్గంలో రెవెన్యూ ఫైనాన్స్ మంత్రిగా పనిచేసాడు. ఓకే. ఆయన పనిచేసినప్పుడు నేను 1977లోనే నాకు ఉద్యోగం వచ్చింది. ఓకే. ఉద్యోగం వచ్చిన నేను నార్కన్లో పనిచేస్తే వారింటనే నేను ఉంటుంటే. ఓకే. ఓకే. ఆ తర్వాత వేరే ఎక్కడ ప్రాంతాల్లో ఏమన్నా మహేంద్రనాథ్ గారి యొక్క కార్యక్రమాలు అవి పైన నాకు బాగా ప్రభావం ఉండే. దాని ద్వారా రాజకీయం అంటే సేవ అంటే ఇది కదా అనేటువంటిది ఒక ఆలోచన ఉండే. ఓకే. అయితే ఆయన 1989లో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఓకే. సరే 94 వరకు ఆయన ఇంటి దగ్గర వండుకుంటూ ఉండే. 94లో ఆయన వృద్ధాప్యంలో ఉన్నా నేను ఎందుకు రాజకీయంలో అనుకున్నప్పుడు కొందరు మిత్రులు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అన్ని సార్ ఉండగానే సార్ శిష్యుడే కదా నువ్వు ఎందుకు రాకూడదు అందరు పరిచయస్తులు కదా నీకు అని అన్నప్పుడు నేను కూడా ఆలోచించి సరే ఉద్యోగం చేస్తే నా కుటుంబం వరకు నేను ఉండొచ్చు. ఓకే. కానీ రాజకీయం అంటే చాలామంది ఏంటంటే పెత్తనం చేయడానికో లేదో సంపాదించుకోవడానికో దౌర్జన్యం చేయడానికో అన్నటువంటి దాంతో కొంతమంది ఉంటారు. ఓకే. కానీ నేను తెలుసుకునేది ఏంటంటే రాజకీయం అనేది ఒక సేవ. రాజకీయం అనేది ఒక పవిత్రమైన కర్తవ్య సాధన కొరకు చేసేటువంటి సామాజిక సేవ అది. ఓకే. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 94లో
ఉద్యోగానికి రాజీనామా చేసి ఆనాడు ఎన్టీఆర్ నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాకు వాస్తవంగా ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయనకు టికెట్ కావాలని చెప్పి మా నాయకులందరూ అడిగినప్పుడు, ఇంతమంది నాయకులు అడుగుతున్నప్పుడు ఇక ఆయనకు టికెట్ వచ్చినట్టే మీరు ప్రచారం చేసుకోని చెప్పి 6 నెలల ముందే చంద్రబాబు నాయుడు నాకు చెప్పడం జరిగింది. ఓకే ఓకే. ఇక నేను అదేవిధంగా చేయడం జరిగింది. ఎన్నికల్లో 94లో దాదాపు 47,000 మెజార్టీతోని అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా మొదటిసారి పంపడం జరిగింది. ఓకే. ఇది ఆ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా దృష్టి ఒకటి మహేంద్రనాథ్ పేరు నిలబెట్టాలి. ఏ లక్ష్యంతో అయితే మన రాజకీయాల్లోకి వచ్చినామో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలి, ముఖ్యంగా పేదవానికి అందుబాటులో ఉండి దగ్గరగా ఉండి సేవ చేస్తేనే ఈ రాజకీయ జీవితానికి అర్థం ఉంటుంది అన్నట్టు ఆలోచనతో ముందుకు పోయినాం. ఓకే. 1994 ఎమ్మెల్యే అయిన తర్వాత మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు, అప్పటికి ట్రాన్స్పోర్ట్ కూడా సరిగా లేకుండా ఉంటుంది, ఆ మురుగునీరు ఆ వాటర్ తాగుతందుకు బోర్లు కూడా సరిగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రధానంగా మీ దృష్టికి సమస్యలు వచ్చేవి ఎలా పరిష్కరించేవాళ్ళు? అప్పుడు 1994 సంవత్సరంలో 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఓకే. ఆ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేయడం వలన రాష్ట్రంలో సరైనటువంటి పరిపాలన జరగక అభివృద్ధి మొత్తం కుట్టుపడింది. ఓకే. ఆనాడున్న పరిస్థితులు 94లో ఇంత సువిశాలమైనటువంటి ఈ యొక్క అచ్చంపేట నియోజకవర్గము, మరి అది వాస్తవంగా గిరిజన ప్రాంతము, అవును, మరి అందులో చెంచులు ఉన్నటువంటి ప్రాంతము, అవును, నల్లమల ఫారెస్ట్, టైగర్ ప్రాజెక్టు, ప్రజల యొక్క సామాన్యుల జీవన పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవును. ఆ పరిస్థితుల్లో అందులో దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ నక్సలైట్ల యొక్క ప్రభావము ఎక్కువ మా ప్రాంతంలో చాలా ఎక్కువ. అవును. ప్రత్యక్షంగా గ్రామాలకు తిరగలేని పరిస్థితి ఉండే. ఓకే. ఆ పరిస్థితులన్నిటిని కూడా అధిగమించి ఏదేమైనా సరే మనదైన ఒక మార్కు నిరూపించుకోవాలని చెప్పి మరి ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యంగా త్రాగునీటి విషయంలో ఓకే అన్ని కుగ్రామాలతో సహా పెద్ద పట్టణాల వరకు ఓకే నీళ్ళ ట్యాంకులు చేస్తారు నిర్మాణం చేసి నీటి వసతికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఓకే. ఆ తర్వాత రైతులకు ఆనాడు కరెంటు సమస్య చాలా ఉండేది. ఓకే. ట్రాన్స్ఫారాలు లేక, సబ్స్టేషన్ లేక ఓకే ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రైతుల విషయంలో ట్రాన్స్ఫార్మర్స్ కానీ సబ్స్టేషన్ల విషయంలో పెద్ద ఎత్తున మంజూరు చేయించి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఓకే. ఆ తర్వాత రహదారుల విషయంలో మీకు తెలుసు, అచ్చంపేట నుండి బక్కలింగాయపల్లి అయినోళ్ళు దాదాపు అచ్చంపేటకు 70 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నటువంటి కుగ్రామాలు. ఓకే. అటువంటి గ్రామాల్లో కూడా బీటీ రోడ్డు వేయించడం జరిగింది. ఓకే. ఇంకా మారుమూల గ్రామాలకు అన్నిటిని కూడా రవాణా సౌకర్యం చేయడం జరిగింది. ఓకే. మధ్యమడుగటువంటి గ్రామాలకు మధ్యమడుగు ఈ యొక్క ఇది. తర్వాత ఫారెస్ట్లో ఉన్నటువంటి లింగాల మండలంలో ఉన్నటువంటి అప్పాయపల్లి గ్రామాన్ని కూడా బీటీ రోడ్డు. ఓకే. తర్వాత మనకు ఆనాడు కల్వకుర్తి అచ్చంపేట రెండు కల్వకుర్తి నుండి అచ్చంపేట వరకు అసలు రోడ్డు లేదు. ఓకే. జీబులు పోవాలంటే గుంతల కాడ దిగాలి, ఎక్కాలి. ఆ పరిస్థితుల్లో కల్వకుర్తి నుండి కొండారెడ్డిపల్లి, పొలకంపల్లి, డిడిచెందపల్లి, అచ్చంపేట వరకు బీటీ రోడ్డు. ఓకే. కల్వకుర్తి నుండి ఎల్లికల్లు, రంగాపూరు, పుల్పర ఆ గ్రామాలకు బీటీ రోడ్డు. ఓకే. ఎక్కడ చూసినా కూడా రోడ్డు సౌకర్యం సాధ్యంత వరకు ఆ రోజు, ఎందుకంటే ప్రజలకు కావాల్సిన మౌలికమైన సదుపాయాలు వీటిని అన్నిటిని కూడా పూర్తి చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేయడం జరిగింది. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా 1996లో ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్న సమయంలో నన్ను నక్సలైట్ కిడ్నాప్ చేయడం జరిగింది. పంజూర్ల గ్రామంలో ఎన్నికలు ముగించుకొని కల్వకుర్తికి వచ్చే మార్గ మధ్యలో ఉన్న పంజూర్ల గ్రామంలో నక్సలైట్లు నన్ను కిడ్నాప్ చేయడం జరిగింది. నైటు
ఆ రోజుల్లో మరి ఎట్లా మీరు జర్నీ ఎలా చేసేవాళ్ళు? జీబులు, జీప్, కమాండర్ జీబులు. కమాండర్ జీప్లో. ఆ ఎన్నికల్లో కమాండర్ జీబులు నా ప్రచారంలో 2 జీబులు ముందెళ్ళినవి. ఓకే. మేము 2 జీబులు వెనుక ఉన్నాం, మమ్మల్ని ఆపేసారు. ఓకే. ఓకే. ఆపేసినప్పుడు ఎవరని మేము కూడా చూస్తే మా చుట్టూ తుపాకులు కనిపిస్తున్నాయి. ఓకే. ఓకే. అప్పుడు ఎవరిది బండి అంటే నాకే నిర్భయంగా ఉన్నా. అంతే. నేనే ఎమ్మెల్యేను. ఓకే. రాములు అన్న. ఓకే. అవి గన్మెన్లు ఉన్నారు అన్నారు. అంటే ఉన్నారు గన్మెన్ అన్నట్టు. నాకు 2 గన్మెన్లు ఇస్తారు. ఓకే. కానీ వాడు పెళ్లి ఉందని అంటే వెళ్ళిపోయి సరిపోతానని అనుకున్నాం. గన్మెన్ తీసి గన్మెన్ గుంజి ఆయన గన్ను తీసుకొని చలో పాండే అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆ ఊరు ముందు ఉన్నటువంటి ఒక చెరువులకు తీసుకుపోయారు. ఓకే. తీసుకుపోతుంటే ఎంబడే జనాలకు చిన్నగా తెలిసింది. ఓకే. ఎమ్మెల్యేను తీసుకుపోతున్నట్టు నక్సలైట్లు వచ్చిండు అని చెప్పి అన్నారు. అంటే వాళ్ళు కూడా ఒక్కొక్కరు మమ్మల్ని ఫాలో అయ్యారు. ఓకే. చిన్నగా ఇంకా చెరువులో కూర్చున్న తర్వాత అందరిని కూర్చోబెట్టి చేసి ఏంది సంగతి అది అని చెప్పి అక్కడ ఈ బిఎస్ఎఫ్ దళాలు వచ్చి మమ్మల్ని చేస్తే ఏం చేస్తున్నాను అని అక్కడ ప్రధానమంత్రి పివి నరసింహారావు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మల్లూరు రవి పార్లమెంటు సభ్యుడు అందరు ఉన్నారు. అది అని చెప్పి ఆ బిఎస్ఎఫ్ దళాలకు నాకు ఏం సంబంధం, నా స్థాయి, నా కథన, ఆ కేంద్రానికి నాకేం సంబంధం ఓకే అని చెప్పి నేను చెప్తున్నాను. చెప్పిన తర్వాత అది ఇట్లా అని అంటే అక్కడ ఉన్న జనాలు అందరూ పోగైన జనాలు 200-300 మంది వచ్చేసాను. ఓకే. వచ్చినప్పుడు మహిళలు ముఖ్యంగా ఎక్కువ వచ్చి అయ్యా మా ఎమ్మెల్యే, ఇదివరకు ఎమ్మెల్యే అంటే ఎట్లున్నా మాకు తెలియదు. ఓకే. ఇప్పుడు రామ్ సార్ వచ్చిన తర్వాత మా ఊరికి నీళ్ళ ట్యాంక్ కట్టించుండు, ఓకే, మా మహిళలకు బిల్డింగ్ కట్టించుండు, ఓకే, ఏ అవసరం ఉన్నా ఆదుకుంటుండు, పిల్లలను నక్సలైట్ల పేరు ఉంటే ఆయన ఇడిపిస్తున్నాడు, ఇవన్నీ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పితే అప్పుడు మీకు చేస్తున్నాను మాకేం చేస్తుండ అని చెప్పి మళ్ళీ ఉల్టా. ఓకే. అంటే మీకేంది అన్నం పెట్టిందంటే పోలీసులు పట్టుకొచ్చిరి, సానుభూతి పళ్ళు అంటే పోలీసులు పట్టుకొచ్చిరి, ఇవన్నీ కూడా రోజు నక్సలైట్ కేసులే కదా ఇవే చేస్తున్నాం అని చెప్పి 2-3 గంటలు ఉపన్యాసం ఇచ్చి రాత్రి చాలా పొద్దువేరు కూర్చొని పెట్టుకున్న తర్వాత ఇక ముందు అందరికీ సహకరించాలి అది అనుకుంటా వెళ్ళిపోయారు. అంటే అదేంటి నక్సలైట్లు పట్టుకపోయినట్టు అది నాకు ఫస్ట్ టైం అది. ఓకే. ఇక నేను బయటపడ్డా అంటే నేనేమి ఫ్రీగా ఉన్నా కాబట్టి వాళ్ళతో ఫ్రీగానే మాట్లాడినా. అంతే. లాస్ట్కి మా గన్మెన్ గన్ గుంజుకుపోయినారు. ఓకే. ఓకే. ఇక వాడు కూడా పోతుంది ఏమన్నా అవకాశం అంటే నీకు నౌకరు కావాలన్నా ప్రాణం కావాలన్నా చెప్పండి. ఓకే. అయిపోయారా ఏం చేద్దాం అని చెప్పి చేస్తుంది. ఓకే. ఆ విధంగా అది నడిచింది. కాబట్టి రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఓకే. ఆ ఒడిదుడుకులను మరి పద్ధతి ప్రకారంగా మనం అధిగమించినప్పుడే అదే ఇవన్నీ కూడా ముందుకుపోతాయి. 99లో కూడా మీరు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. 2002లో మినిస్టర్ పదవి మిమ్మల్ని అధిరోహించింది. అది ఎలా సాధ్యమైంది? అంటే ఏ రకంగా మీరు అప్పుడు ఆ యొక్క స్థాయికి చేరారు? రెండోసారి కూడా నాకు ప్రజలు గెలిపించిందంటే మొదటిసారి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే. ఓకే. ఈయన కొత్తగా ఉద్యోగం చేసిండు, ఏం పని చేస్తాడా, ఏం కథనని అనుకున్నారు. ఓకే. కానీ ప్రతిపక్షాల వాళ్ళను కూడా మయపరిపించే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కండారు చూస్తున్నారు. ఓకే. రెండవసారి మరి ఆనాడు మీకు అందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ బాగా ఊపిలో ఉన్నది. అవును. మరి అప్పుడు ప్రజలందరూ కూడా చేసిన అభివృద్ధి కావాలన్నా, రాజకీయం కావాలన్నా, ప్రజల మధ్యన ఉండేటోడు కావాలన్నా, ప్రజల దూరంగా ఉండేటోడు కావాలన్నా అన్నటువంటి ఒక నిదానంతో ఓకే ప్రజల మధ్యలో 99లో కూడా నాకు మంచి ప్రజలు తీర్పిచ్చారు. ఓకే. 99 నుండి నేను ఏనాడు కూడా మంత్రి పదవి కావాలని ముఖ్యమంత్రి అడగలేదు. ఓకే. ఏదైనా సరే నియోజకవర్గాన్ని అభివృద్ధి కావాల్సినటువంటి కార్యక్రమాలు మాత్రమే నేను ముఖ్యమంత్రిని అడిగేది. ఓకే. అప్పుడు 99లో రెండోసారి 2001లో మంత్రివర్గ విస్తరణ ఉన్నది. ఓకే. నాకు మంత్రివర్గ విస్తరణలో నేను అడగలేదు, నాకు వస్తానని కూడా అనుకోలేదు. ఓకే. నాకు నియోజకవర్గం ముఖ్యం, మంత్రి ఏముండదు అన్నట్టుకుంటే పొద్దున్నే సీఎం గారు పిఎస్ యశ్వప్రసాద్ ముఖ్య కార్యదర్శి ఉండే సార్ రమ్మనుడు మిమ్మల్ని
ప్రమాణ స్వీకారానికి పొద్దున్నే ఫోన్ చేస్తే ఓకే. అప్పుడు తెలిసింది అన్నట్టు. సరే ఇక ఆ విధంగా మంత్రి పదవి చెప్పడం జరిగింది. ఓకే. కానీ అనూహ్యంగా ఆడ జరిగింది ఏంటంటే నాకు అభివృద్ధికి సంబంధించిన శాఖ ఇస్తాడని అనుకున్నాము. ఓకే. ఫస్ట్ లేబర్ డిపార్ట్మెంటు అనౌన్స్ చేసిండ్రు. ఓకే. మళ్ళీ సాయంత్రం మార్చిండ్రు. ఓకే. ఈ క్రీడలు, యువజన సర్వీసులు, CMEY ఇవన్నీ అవి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి. ఓకే. ఓకే. ఆ రోజు నేను ఒకరోజు అడిగిన ముఖ్యమంత్రి గారిని, ఈ క్రీడలు నాకెందుకు సార్, ఇది నాకు ఏదైనా రూరల్ ఏరియా ఏదైనా అభివృద్ధి అంటే సార్ రాములు, ఈ క్రీడలు అంటే మనము నేషనల్ గేమ్స్ ఏర్పాటు చేసేది ఉంది. ఓకే. ఆపరేషన్ గేమ్స్ మనం తీసుకున్నాము ఈ రాష్ట్రానికి. ఓకే. దేశంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చే విధంగా ఈ ఈవెంట్స్ ఉంటాయి. ఓకే. వీటిని ఎవరైతే సిస్టమేటిక్గా దీన్ని నిర్వహిస్తారో వాళ్ళైతే బాగుంటుందని నీకు ఇచ్చినని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే. ఓకే. సరే ఏం చెప్తే ఏం చేస్తామంటే సరే మంచి అని చెప్పి భారతదేశంలో ఫస్ట్ జాతీయ క్రీడలను బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఓకే. గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం కానీ, ఓకే. అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఇండోర్ స్టేడియం, ఓకే. ఇక్కడ ఎల్బీ నగర్లో స్టేడియం, ఓకే. తర్వాత ఇక్కడ మన ఇది ఎల్బీ నగర్లో, తర్వాత ఇక్కడ అదే సరూర్ నగర్లో ఒకటి, ఓకే. మన ఎల్బీ స్టేడియం, ఓకే. ఇవన్నీ కూడా, తర్వాత ఉప్పల్లో కూడా ఉప్పల్ స్టేడియం, కబడ్డీ స్టేడియం, ఓకే. ఇవన్నీ కూడా ఆ రోజు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఓకే. 2002, 2004 మధ్యన. అవును. అయితే అప్పుడు మొత్తం క్రీడాకారులకు యువతలో ఒక పెద్ద ఉత్సాహం ఏర్పడ్డది. ఓకే. ఆ విధంగా క్రీడలను విజయవంతం చేయడం జరిగింది. ఆపరేషన్ గేమ్స్ దాదాపు 98 దేశాధినేతలు అందులో పాల్గొనడానికి, అంటే చూడడానికి ఓకే. దాదాపు అన్ని దేశాల నుండి క్రీడాకారులు కూడా రావడం జరిగింది. ఓకే. మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఉపరాష్ట్రపతిని, ప్రముఖ సినీ ప్రముఖులను, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, చిరంజీవి, వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఓకే. ఆ ఈవెంట్స్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో నిలిచే విధంగా ఆ రోజు నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా కొంచెం కూడా పొరపాటు లేకుండా చాలా సవ్యంగా సక్రమంగా నిర్వహించడం జరిగింది. ఓకే. రాష్ట్రానికి మంచి పేరు తేవడం జరిగింది. అది జీవితంలో ఒక గుర్తింపు. అయితే మరి 2004లో మీరు లాస్ కావడం జరిగింది. అక్కడ మీరు ఇంత డెవలప్మెంట్ చేసినా కూడా మళ్ళీ అంటే 2009లో మళ్ళీ గెలవడం కూడా జరిగింది. 3 సార్లు గెలిచారు, 3 సార్లు కూడా APLM అసెంబ్లీ లెజిస్లేచర్గా ఉన్నారు. ఎలా అనిపించింది ఆ పీరియడ్లో? అంటే నాకు 2004లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఆ రోజు ముందస్తు ఎన్నికలకు పోవడం. ఓకే. 9 నెలలు. చంద్రబాబు నాయుడు 2004లో, అవును, మనకు డిసెంబర్ వరకు టైం ఉన్నా కూడా డిసెంబర్ ఉంది, మరి ముందస్తు ఎన్నికలకు పోవడం, తద్వారా బాగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు బాగా ఉన్నాయి. అవును. మంచినీటి సమస్య ఉన్నది. అవును. అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎజెండా ఏంటంటే నక్సలైట్లను ఎజెండా పెట్టుకొని ఎన్నికల్లో పోయినా మేము. అవును. చెన్నెలకు ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉండి తీవ్రవాదులపైనో లేకపోతే వాళ్ళపైనో ఎజెండాగా పెట్టుకొని పోవడం అనేది ప్రజలు కానీ ఎవరు కానీ హర్షించారు. అవును. ఎందుకంటే ప్రభుత్వం తన పరిధిలో తాను దాన్ని అదుపు చేయాలి. ఆ విధంగా కాకుండా వాళ్లకు ఇంకా బాగా రెచ్చిపోయే విధంగా మా మీదనే ఎజెండా పెట్టుకొని కార్యకర్త కలిస్తే ఏదైనా కానొస్తే కూడా కాల్చినట్టు రోజులు ఉన్నాయి. అటువంటిప్పుడు 2004లో చాలామంది, దాదాపు మా నియోజకవర్గంలో 5-6 మంది లీడర్లను, అవును, నియోజకవర్గ స్థాయి లీడర్లను, అవును, ఒక 5-6 ఇండ్లను కూలవేయడం, అవును, అవసరమైనంత ఎవరు ఎక్కడ పడితే అక్కడ కొట్టడం. ఓకే. ఈ విధంగా బాగా భయభ్రాంతులు ఒక దిక్కు నక్సలైట్లు. అవును. దానికి తోడు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓ రకంగా వాళ్ళు కూడా ఇది చేయడం, ఉత్తేజం చేయడం. ఓకే. కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం ఏంటంటే మీ తెలుగుదేశం వల్లప్పుడు కొత్తగా ఈవీఎంల యొక్క, అవును,
ఓటింగ్ ఎంత అవును. వాటిని ప్రవేశపెట్టి వాళ్ళు రాత్రిపూట ప్రచారానికి మీరు ఇట్లా ఒకవేళ టీడీపీకి ఓటేస్తే మీ చెయ్యి ఇట్లా ఒత్తుతావు కాబట్టి వచ్చినప్పుడు నీ గుర్తుపట్టి నిన్ను నీ చెయ్యి నరుకుతారు అని చెప్పి బాగా ఒక గ్లోబల్ ప్రచారం చేశారు. ఇక ప్రజలు పల్లెటూరు అప్పటికి ఏం చేస్తారు, అప్పటికి అక్కడక్కడ ఇండ్లు గులగొట్టడము చంపడం చేయడం చేసి ఈవెన్ ఏజెంట్గా కూర్చోవాలంటే కూడా భయపడరు పరిస్థితి. చాలా గట్టి కార్యకర్తలు కూడా. ఇక పేరుకి ఏంటంటే ఏమైందంటే సార్ చేస్తున్నాం సార్ అంటారు, భయానికి లోపల ఉంటారు. అది నాకు పెద్ద ఇదన్నట్టు అది. ఇక దాంట్లో మనము వాళ్ళ మీద ముందే అటవీ ప్రాంతం ఎక్కడ తిరగట్లేదు చేసేట్లేదు. అది నాకు ఒక అంటే నాకు ఒకటి అది నార్మల్ ఎన్నికలు కావు అవి, మనకు ఎదురీత లెక్క, ఎదురుగాలి. అట్లా ఆ విధంగా ఆ ఎన్నికలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. లేకపోతే నార్మల్ ఎన్నికలు అయితే అసలు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో అసలు సమస్యనే లేదు. మరి అది సరే ఈ ప్రజల తీర్పు ఎట్లున్నా ప్రజల తీర్పును శిరసా వహించాల్సిందని చెప్పి చేసినాము. ఎన్నికల్లో అయిన తర్వాత 2004లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయన సిన్సియారిటీకి ఎక్కువ అవకాశం ఇస్తాడు. నాకు జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పండి. లేదు సార్ నాకు ఎందుకు ఇప్పుడు అంటే ఉండాలంటే చెప్తే 6 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. 2009లో మళ్ళా అప్పుడు కూడా మహాకూటమి టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం దీంతో పొత్తు. అప్పుడు ఆనాడు మాకు కేసీఆర్ పార్లమెంటు మహబూబ్నగర్ పార్లమెంట్కి పోటీ చేశారు. నాకు టీఆర్ఎస్ టికెట్ వాళ్ళే అడుగుతుంటారు. అడుగుతున్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షునిగా 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన తర్వాత నీ సీటు ఎవరికి వదులుకోని అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. సరే రాజకీయాలు అందరూ అడుగుతారు. లాస్ట్ చివరిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎంపీ స్థానాన్ని టీఆర్ఎస్కి ఇచ్చడం జరిగింది. ఆనాడు టీఆర్ఎస్ అది మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ గాలిలో కూడా మనం గెలిచడం జరిగింది. అంటే అటువంటి పరిస్థితిలో గెలిచినప్పుడు 2004లో ఓడిపోవడానికి అంటే ఇవన్నీ కార్యకర్తలు కూడా బయటికి వెళ్ళాలంటే భయపడ్డారు. రోజులు ఏదో అడగాలి తగిలింది నీకు అని అంటారు, అట్లా అయింది అన్నట్టు. దాంట్లో అప్పుడు బ్రహ్మాండంగా గెలిచాం. కానీ ఆ 2009 నుండి 2014 మొత్తము రాష్ట్రంలో ఒక తెలంగాణ మూమెంట్ ఉధృత స్థాయిలో ఉంది. పిల్లవాడి నుంచి ముసలాం వరకు తెలంగాణ. మరి ఆ పరిస్థితుల్లో మేము కూడా అనుకునేది ఎన్నేళ్ళు ఈ తెలంగాణ ఎప్పుడోసారి ఇస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనతో మా మనసులో ఉండే అయినా కూడా మేము కూడా ప్రత్యేక తెలంగాణ కొరకు మా తెలంగాణ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు తీర్మానం చేయడము, కేంద్రానికి పంపడము ఇవన్నీ చేసాం మా వంతుగా. కానీ బయటికి వెళ్ళి ఉద్యమంలో పాల్గొనే దాంట్లోనే వాళ్ళు చూస్తున్నారు ఉద్యమకారులు. మమ్మల్ని ఎటు చూసినా ఆంధ్ర పాలకుల తొత్తులని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటారని చెప్పి ఈ విధంగా వాళ్ళు అవతల విమర్శలు. సరే ఏది ఏమైనా సరే ఇంకా 2009 లాస్ట్ వరకు 14 వరకు వాళ్ళు కేంద్రం దిగి వచ్చే పరిస్థితులను బట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పోటీ. అప్పుడు కూడా వాస్తవంగా ఏంటంటే నేను గెలవాలి పరిస్థితులను బట్టి చేస్తే, కానీ తెలంగాణ సెంటిమెంట్ కింద బాగా ఇదంతా పనిచేయలేదు. లాస్ట్కు నా మీటింగ్కి వచ్చిన జనం చూసి 100% గెలుస్తాం అనుకున్నాం. కానీ 2 రోజుల్లో మొత్తం టర్న్ అయింది. మన తెలంగాణకు మనం ఓటేసుకుందామని చెప్పి విద్యార్థులు ఒక దిక్కు, ప్రతి వాళ్ళు కూడా తెలంగాణ కావాలని చెప్పి ఈ విధంగా చేసి తెలంగాణ సెంటిమెంట్ విషయంలో ఆనాడు నాకు కూడా వ్యతిరేకత వచ్చింది తప్ప ప్రజల నుంచి కానీ లేకపోతే వ్యక్తిగత ఏం కాదు. ఇది ఆనాటి పరిస్థితులు. మీరు సిద్దిపేటలో జాబ్ చేసేటప్పుడు కేసీఆర్కు మీకు కూడా సంబంధాలు బాగా ఉన్నాయని తెలిసింది.
అంటే నేను అక్కడ ఒక అధికారిగా పనిచేస్తున్నప్పుడు సిద్దిపేటలో చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే ఉంటే కూడా ఆయన జనంలో ఉండేటువంటి వ్యక్తి. ఓకే. అప్పుడప్పుడు మార్కెట్ కమిటీకి ప్రజా సమస్యలు కానీ వాళ్ళ యొక్క సన్నిధులతో కానీ కలిసి అక్కడ వచ్చి అప్పుడప్పుడు మార్కెట్కి వచ్చేది. ఓకే. వచ్చినప్పుడు యోగక్షేమాలు పరిస్థితులు ఏంటి, ఎట్లా నడుస్తుంది, మార్కెట్ బాగుందా అని ఇక్కడ మీరు ఏం సంగతి అని పరిచయం చేసుకొని ఓకే ఆ విధంగా అడిగి అప్పుడు ఆ పరిచయం ఏర్పడుతుంది. ఓకే. ఇప్పుడు మీరు 2016లో టీఆర్ఎస్కి వచ్చారు. మరి మీరు ఉద్యమ పీరియడ్లో 2009లో టీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు చాలా ఇంపార్టెంట్ ఉండే. మరి అప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ కాలేదా కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వం? టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తిని టీఆర్ఎస్ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి అందరినీ వాళ్ళు కలవడం జరిగింది. ఓకే. కానీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం సాధనలో అందరు భాగస్వాములు ఉన్నారు. మేము కూడా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రావాలని కోరుకున్నాం. కానీ ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళంగా ఉన్నాం కాబట్టి ఓకే మరి ఎంబడే మేము రావాలంటే అప్పుడు కొంత అంటే పార్టీ శాసనసభ్యులందరూ కూడా ఇందులోనే ఉండి మనం తెలంగాణ కొరకు పోరాడదామనేటువంటి మనం ఉన్నాం. ఓకే. దాంట్లో పోలీస్ స్టేషన్లకు పోయినాము, పోలీసులు అరెస్ట్ చేయడము, శాసనసభ సమావేశాలను మరి అందులో దాటిని స్పీకర్ దగ్గర పోవడం, పోడియం దగ్గర పోవడము, బైకాట్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే అప్పటికి కూడా అడిగినారు. ఎందుకంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మరి సీఎంగా అంటే కేసీఆర్ ఆదేశం మేరకు ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ఈటల రాజేందర్ అందరూ కూడా సంప్రదించేది. ఓకే. ఎక్కడున్నా తెలంగాణ కావాల్సిందే అని చెప్పి ఉద్దేశంతో మరి టీఆర్ఎస్లో చేరలేదు. ఓకే. ఇక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 తర్వాత వాస్తవంగా ఏంటంటే 14లో కూడా నాకు టికెట్ ఇస్తామని చెప్పి అన్నారు. ఓకే. ఓకే. కొంత నాకు ఆఫర్ వచ్చింది. ఓకే. ఓకే. కానీ ఒక పార్టీలో రాజకీయంగా ఒక పార్టీలో 5 సార్లు ఉండి 5 సార్లు ఎన్నికైనటువంటి 5 సార్లు నాకు పోటీ చేసిన అవకాశం ఇచ్చినటువంటి పార్టీ కాదని చెప్పి నేను సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఓకే. తర్వాత నేను రాజకీయాల్లో కూడా నేను 100% అసెంబ్లీ అటెండ్. ఓకే. జన్మభూమి కార్యక్రమాల్లో జిల్లాలో నెంబర్ 1 అది. ఓకే. అంటే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రతిదీ కూడా నాకు కాంట్రాక్ట్ కానీ లేదా వేరే వ్యాపారాలు కానీ ఏది లేదు. ఓకే. ఓన్లీ ప్రజాసేవ, ప్రజలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వీటిపైనే దృష్టి తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఓకే కొంచెం నేను నా కాన్షియస్ ఒప్పుకోలేదు. ఓకే. ఇక సరే ఏ పార్టీలో ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ 2016లో కొంత నన్ను మీరు పార్టీకి రండి అని చెప్పి అదే అంటే మీ సేవలు గుర్తించారు, మీరు కూడా పార్టీకి అవసరం చెప్పి చెప్పప్పుడు స్టార్ట్ అయింది అన్నది. ఓకే. అయితే మీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ గారిని చూశారు, చంద్రబాబు నాయుడు చూశారు, లాస్ట్కు వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంగా కూడా మీరు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు, ఈ పరిపాలనలో తారతమ్యం ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి పైన రాజకీయ పరిస్థితులు తన ఆలోచనల పైన పరిపాలన అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎన్టీఆర్ అనేది కొత్త రాజకీయాల్లో ఉన్నాడు. అవును, అప్పుడు స్టార్ట్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని మొత్తము తీసేసి ఓకే ప్రజలకు మెరుగైన సేవ చేయాలనే లక్ష్యం ఆయనకు ఉన్నదన్నట్టు. ఓకే. ఆ రోజుల్లో అనుకూలంగా ఆ రోజుల్లో ఏకఛత్రాధిపత్యంగా ఉన్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పుట్టింది. అవును. దాని ద్వారా తెలుగుదేశం పుట్టిన దాని ద్వారా ఏమైందంటే ఈ బడుగులకు బలహీన వర్గాలకు తెలుగుదేశము ఒక చేతనిచ్చింది. ఓకే. బీసీలు కానీ ఎస్సీలకు చదువుకున్న వాళ్ళకు బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఇవన్నీ పెట్టి తెలుగుదేశం ఒక మంచి ఫామ్ అంటే వెన్నుదట్టింది. అవును. మరి అది మన ఎన్టీఆర్ కూడా పరిపాలనలో కొన్ని సంస్కరణలు చేయడం జరిగింది. ఓకే. ముఖ్యంగా
ఈ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం. బాగా రద్దు చేశారు. ఎందుకంటే అనాదిగా వచ్చినటువంటి ఆ నిజాం వారసత్వాన్ని ఓకే. తొలగించాలి అనేటువంటి లక్ష్యంతో ఆ రోజు రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నటువంటి మహేంద్రనాథ్ గారు, ఓకే. వారికి రెవెన్యూ సబ్జెక్టు బాగా తెలుసు, మీ గురువు గారు బాగా తెలుసు కాబట్టి ఓకే. ఆయన మనసులో అదే ఉన్నది, ఈయన మనసులో అదే ఉన్నది కాబట్టి ఓకే. తక్షణమే ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను తీసేస్తే అప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రం తెలంగాణకు వచ్చినట్టు అయిపోయింది. ఓకే. ఓకే. లేకపోతే అదే వ్యవస్థ ఉంటే ఇంకా వేరే రకంగా అదే పోకడలు. తర్వాత ఈ మాండలిక వ్యవస్థ ఏర్పాటు చేయడం, ఓకే. పరిపాలనలో ప్రజల సౌలభ్యం కొరకు ఉండాలి కానీ ఓకే. ప్రజలను కష్టపెట్టి దూరంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే ఓకే. ప్రజలకు అవి బాగుండదనే ఉద్దేశంతో ఈ యొక్క మాండలిక వ్యవస్థ చేయడం వలన ప్రజలకు పరిపాలనలో మంచిగా ఓకే. సౌలభ్యం దొరికింది. ఓకే. ఆ తర్వాత దాని నుండి రాజకీయంగా పెను మార్పులు జరగడం జరిగింది. అవును. అది ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ తర్వాత 95లో సరే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా పార్టీని రక్షించుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వైపు మేమందరం ఉండి ఆయన ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఓకే. ఆనాడు పరిస్థితి చాలా దారుణం, ఆర్థికంగా రాష్ట్రం ఎట్లా అన్నది. ఓకే. మొత్తంలో తనకున్నటువంటి శక్తియుక్తులను ఉపయోగించుకొని వ్యవస్థను చక్కదిద్దాలని చెప్పి ఫస్ట్ ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకోవాలని చెప్పి ఓకే. పార్టీని అంతటిని కూడా బాగా బలోపేతం చేసి ఓకే. చంద్రబాబు నాయుడు పాలన సాగించడం జరిగింది. ఆయన మొత్తం మీద ఏంటంటే ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించి పరిపాలన చేయడము, యువతను ఆకర్షించడము, ఓకే. అభివృద్ధి పనులకు బాగా ఎక్కువ ఆయన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చంద్రబాబు అంటే ఇంత పని చేస్తాడనేటువంటి పేరు తెచ్చుకున్నాడు. ఓకే. ఓకే. ఆ పరిస్థితిలో ఆ పరిస్థితి మరి తర్వాత మళ్ళీ ఎన్నికలు 99 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు పనితీరును చూస్తే 99లో ప్రజలు పట్టం కట్టారు. అవును. కాంగ్రెస్ ఎంత ఇది చేసినారు. అవును. ఈ విధంగా ఆయనది ఒక తరహా పరిపాలన, ఓకే. ఎన్టీఆర్ది. అవును. ఈయనది ఒక తరహా పరిపాలన. తర్వాత రాజశేఖర రెడ్డి. ఇంకా రాజశేఖర రెడ్డి అంటే మరి 1999లో తర్వాత 2004 రాజశేఖర రెడ్డి అధికారం వచ్చింది. అవును. కేంద్రం కూడా అధికారంలో 10 సంవత్సరాలు. ఇక కాంగ్రెస్ అధికారము. రాజశేఖర రెడ్డి కూడా తన పార్టీ కొరకు తనదైన పరిపాలన చేయడం జరిగింది. ఓకే. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అవును. ఇక సాధారణంగా కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే తన పార్టీ ప్రభుత్వం అన్నట్టుగా ఉండుకుంటూ సరే వాళ్ళు చేసే దాంట్లో కొన్ని పనికి ఆహార పథకం అటువంటివి కొన్ని వాళ్ళు పెట్టడం జరిగింది. తర్వాత ఇక 2014లో కేసీఆర్ గారు. అవును. కేసీఆర్ గారు ఏంటంటే ఆయన 2001లో పార్టీని స్థాపించి తెలుగుదేశం నుంచి విడిపోయి పార్టీని స్థాపించినప్పటి నుంచి తెలంగాణ సాధనపైన దృష్టి సారించడం జరిగింది. అవును. ఎంతోమంది మేధావులను సంప్రదింపులు, తెలంగాణ ఏ విధంగా సాధించుకోవాలి, ఇంతమంది రాజకీయ నాయకుల యొక్క అంటే మెజార్టీ అక్కడ ఉన్నప్పుడు ఎట్లా అనేది ఆయన ఆనాటి పరిస్థితుల్లో ఆయన ఒక్కడే బయటికి వెళ్ళిండు. అవును. అది అతని యొక్క ముందు చూపుకు ధైర్యానికి నిదర్శనం. ఓకే. ఎట్లా సాధిస్తాము అంటే సుదీర్ఘంగా 14 సంవత్సరాలు ఒక రాష్ట్రం కొరకు పోరాటం చేసిండంటే రాజకీయాన్ని పనంగా పెట్టి అది నిజంగా ఆయనది ఒక చరిత్రనే. ఆనాటి పరిస్థితుల్లో కేంద్రము రాష్ట్రము ఒక దిక్కుంటే ఓకే దానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని దగ్గర చేర్చి ఆయన మొత్తమైన తెలంగాణ రాష్ట్ర సాధనలో సకల జనులందరినీ కూడా సమాయత్తపరిచి ఓకే కేంద్ర ప్రభుత్వము
లాస్ట్కు ఇక ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు దిగి వచ్చి తెలంగాణను డిక్లేర్ చేయడం జరిగింది. అవును. అంటే ఇందులో కేసీఆర్ గారు ఏంటంటే నిరాహార దీక్షలో తన ప్రాణాన్ని పణంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే. చావుకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా వాళ్ళు చేయలేదు. ఆయన తెలంగాణ సాధించుకోవాలని తపన, ఎవరు ప్రభుత్వం చేస్తారో ఏం కథ అనేది ఆయన ఆలోచన లేదు. ఓకే. కానీ తెలంగాణ సాధించుకున్నాడు. సాధించుకున్న తెలంగాణను కేవలం తెలంగాణగా పేరు మాత్రమే కాకుండా తెలంగాణ భౌతికంగా ఏర్పడమే కాకుండా తెలంగాణలో అన్ని విధాలుగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఓకే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది అన్నట్టు. అవును. ప్రగతి, సమగ్ర ప్రగతి ఏ విధంగా ఉండాలి? సమగ్ర ప్రగతి అంటే బంగారు తెలంగాణ. సాధారణంగా బంగారు తెలంగాణ అంటే ఏదో బంగారం ఇస్తారు ఆధార్ కార్డు కాదు. బంగారు తెలంగాణ ఏంటంటే ప్రతి ఒక్కని యొక్క అవసరాలు తీరడము, దేశంలో నెంబర్ 1గా ఉండడము, ఈ విధంగా కరెంటు కష్టాలు లేకుండా, ఇతర నీటి సమస్యలు లేకుండా, తాగునీటి సమస్యలు లేకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంతృప్తిగా జీవించడమే బంగారు తెలంగాణ. ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడము, సాధించుకున్న తెలంగాణకు మళ్ళీ ప్రజల చేత ముఖ్యమంత్రి కావడము అతనికి ఉన్నటువంటి గొప్ప విశిష్టత. ఓకే. ఏదో మామూలుగా తెలంగాణ ఉద్యమం ఏదైనా ఉద్యమం చేసిన అందరూ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కాలేదు. ఆ ప్రత్యేకత ఒక చంద్రశేఖరరావు గారికి దక్కింది. అంటే ఎంత కమిట్మెంట్తో పనిచేసిండు, ప్రజల గుండెల్లో ఆయన స్థిరంగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి కాగలడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.5 సంవత్సరాల్లోనే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండడానికి ప్రణాళికలు వేసిండు, అమలు చేసిండు. అవి రిజల్ట్ వచ్చింది 2018. ఎందుకంటే ముఖ్యంగా రైతుల విషయంలో 24 గంటల కరెంట్ ఒకటి, ముసలి వాళ్ళకు పెన్షన్ పెంచడం 1000 రూపాయలు, ఓకే, తర్వాత కళ్యాణ లక్ష్మి, తర్వాత ఈ రైతు పెట్టుబడి, ఓకే, ఒకటేంది ఈ ఎస్సీ బీసీ మైనార్టీలకు రెసిడెన్షియల్ హాస్టల్ స్కూల్స్ చదువు పైన, ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, హైదరాబాదులో అన్ని పరిశ్రమలు రావడానికి ప్రయత్నాలు, ఇట్లా ఒక్క రంగం కాదు అన్ని రంగాల్లో కూడా తెలంగాణను ముందుకు తీసిపోయేటువంటి క్రమంలో ప్రజలు ఆ ఫలితాలను చూసిండ్రు. చూసిన తర్వాత మళ్ళీ ఒక 5-6 నెలలు ముందస్తు ఎన్నికలు. ప్రతిపక్షాలు ఏంటంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయాలి అన్నట్టుగా ఏదో చెప్తే సటనని చెప్పి ముందస్తు పోయిండు. ఈ ముందస్తులో కూడా మరి ప్రజలు పెద్ద తీర్పు ఇవ్వడం జరిగింది. ఊహించని విధంగా 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించడము నిజంగా అది చరిత్ర సృష్టించినటువంటి అది కేసీఆర్కి దక్కింది. ఆ విధంగానే పరిపాలన సాగించుండు. ఇలా మండలంలో ఏర్పాటు కొత్తవి, ఇంకా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, మరి 10 జిల్లాలు ఉన్నటువంటి దాన్ని ఈనాడు 33 జిల్లాల వరకు ఏర్పాటు చేయడం. అంటే పరిపాలన సౌలభ్యం కొరకు ఎంత ఆయన ప్రయత్నం చేయడం జరిగింది, అది అమలు చేస్తున్నాడు. దాంతోపాటు ఉద్యోగాల నియామకాలు ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సాధించుకున్నటువంటిది. ఇక ఇలా పేదవాళ్ళకు పెన్షన్లు పెంచడం 2000 రూపాయలు, తర్వాత నిరుద్యోగ భృతి, వికలాంగులకు, తర్వాత రైతుకు 4000 ఉంటే మళ్ళీ నాడు 5000 ఎకరాకు, ఒక కారుకు, సంవత్సరానికి 10,000. ఇటువంటి వినూతనమైనటువంటి రైతులకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఇలా ఇటువంటివి ఎన్నో చేస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ది. అది తెలంగాణ సాధించుకున్నాడు కాబట్టి తెలంగాణకు శబాష్ అనే విధంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఆయన వెంబడినారు. 2014లో కూడా మీరు పోటీ చేశారు. మరి ప్రజా జీవితంలో ప్రజలకు చేరువత కావాలంటే పదవి ఉన్నా లేకపోయినా చేయొచ్చు, కానీ పదవి ఉంటే ఇక మెరుగా చేయొచ్చు. 2018లో కూడా ఎలక్షన్లు జరిగాయి, అప్పుడు మీరు బరిలో లేరు. మరి ప్రస్తుత రాజకీయ జీవితం ఎలా ఉంది మీది? ఇప్పుడు పార్లమెంటు ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. అయితే నన్ను ప్రధాన కార్యదర్శిగా పార్టీ సేవకు వినియోగించుకోవడం జరిగింది.
నాకు కూడా ఏంటంటే ఒక రాజకీయ పార్టీలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడము, నా గతంలో కూడా నేను పార్టీకి తెలుగుదేశం పార్టీలో జాతీయ పార్టీ ఉపాధ్యక్షునిగా పనిచేయడము, ఓకే. తర్వాత పార్టీలో పనిచేస్తేనే నిజంగా కార్యకర్తలకు సన్నిహితంగా ఉంటాము అనేది అది నాకున్నటువంటి అనుభవం అన్నట్టు. ఓకే. ఆ తర్వాత పార్టీలో పనిచేయడము, సభ్యత్వాలు చేయడం ఇదంతా జరిగిపోయింది. ఓకే. తర్వాత 2018లో ముందుగానే ఎన్నికలు జరగడం జరిగింది. అవును. ఈ ఎన్నికల్లో చాలామంది ఆశిస్తారు, కానీ ముఖ్యమంత్రి గారు తనకున్నటువంటి మరి ఏదైతే రాజకీయ అవగాహన ఉందో వారు ఒకటేసారి ఉన్నటువంటి సిట్టింగ్లందరూ కూడా టికెట్ ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్న తర్వాత సిట్టింగ్లకు ఇచ్చిన తర్వాత దాంట్లో అంటే నాకు కావాలని అనుకుంటే తప్పు కాదు, కానీ నాకు ఎందుకు ఇవ్వని డిమాండ్ చేయడం అది రాజకీయ విజ్ఞతకు అది సరిపోదు. ఓకే. కాదు, ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా సరే మనం సైనికులుగా పనిచేయాలని చెప్పి పనిచేయడం జరిగింది. ఓకే. మరి నాకు సంబంధించి మా మహబూబ్నగర్ జిల్లాలో 14 సీట్ల గాను 13 సీట్లు, అది ఒకటి అనివార్య కారణాల వల్ల ఒక కొల్లాపూర్ రావడం లేదు. మరి గెలవన్నటువంటి సీట్లు గెలిపించుకొని ముఖ్యమంత్రి చేసినటువంటి అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ గెలుపులో కీలక పాత్ర వహించడం జరిగింది. ఓకే. తద్వారా ఎన్నికల తర్వాత ఎన్నికలలో నాకు రాష్ట్ర టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో మెంబర్గా నేను ఉన్నాను. ఓకే. ఓకే. తర్వాత ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు చెప్పిన తర్వాత మళ్ళీ కేటీఆర్ గారిని పార్టీ ఇంకా బాగా అభివృద్ధి అంటే బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారిని రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షునిగా చేయడం. ఓకే. ఇక చేసిన తర్వాత ఆయనతో ఇంకా మేము సంబంధాలు ఏర్పరచుకొని పార్టీ ఏ విధంగా భవిష్యత్తు తీసుకుపోవాలి, ఇంకా అది జిల్లాలో పార్టీ కార్యాలయాలు, తర్వాత కార్యకర్తలను బాగా ఉత్తేజపరిచి ముందు తీసుకుపోవాలనే లక్ష్యంతో మరి కేటీఆర్ నాయకత్వాన ఇలా పార్టీ బాగా ఊపులో ఉంది. ఈ నేపథ్యంలో రేపు భవిష్యత్తు ఏందనేది ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నాయకుడే మనకు మార్గదర్శకుడు. ఓకే. పార్టీ నాయకుడు ఎవరికి ఏ సమయంలో ఏం చేస్తాడో అది పార్టీ నాయకుడికి తెలుసు. అందులో కేసీఆర్ ఒకసారి ఏదైనా మాట ఇస్తే మాట ప్రకారం నిలబెట్టుకోవడం ఆయన నైజం. ఓకే. అది అంటే కొంచెం ఆలస్యం కావచ్చు, ఓకే, కానీ గుర్తించినటువంటి కార్యకర్తను అప్పుడు ఎప్పుడోసారి మంచి అవకాశాలు ఇచ్చి ఆయన సేవలు తీసుకున్నటువంటి అవకాశం ఆయన కల్పిస్తాడు. ఓకే. ఈరోజు ఎన్నికలైనవి సరే, మంత్రివర్గం అయిపోయింది, అంత అయిపోయింది. రేపు భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు, అంతకంటే ఎక్కువ రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలపైన దృష్టి సారించాడు. ఓకే. ఎందుకంటే ఆయన విజన్ ఏంటంటే రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు ఎన్డీఏకు కానీ ఇటు కాంగ్రెస్ యూపీఏకి కానీ ఈ దేశంలో సరైనటువంటి వాళ్లకు మెజార్టీ రానప్పుడు ప్రాంతీయ పార్టీలు అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర రాష్ట్రాల్లో వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ ఆయన కొంత కసరత్తు చేసిండు. రాష్ట్రాలను తిరగడం, ఇట్లా ఒరిస్సా, కలకత్తా, తర్వాత ఇక్కడ ఏపీ, ఆంధ్రప్రదేశ్, వీటన్నిటిని కూడా కొంత వాళ్ళు కలవడం. రేపు ఫెడరల్ ఫ్రంట్ అనే దాని మీద, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఈ దేశంలో కూడా అమలైతే అప్పుడు రైతులకు ఇబ్బంది ఉండదు, నిరుద్యోగులకు ఇబ్బంది ఉండదు. మన పథకాలనే భారతదేశం యావత్ చేయాలి. మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, తర్వాత రైతు పెట్టుబడి కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి పథకాలు అటువంటివి, ఐటీ కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళు అమలు చేస్తున్నారు. కాబట్టి మనము దేశానికి స్వాతంత్రం వచ్చి
75-76 ఏళ్ళు గడిచిపోయినా కూడా ఈ దేశం యొక్క సంపద సామాన్యునికి ఎందుకు అందకూడదు, ఓకే, సామాన్యునికి ఎందుకు మనం బలోపేతం చేయకూడదు అనే ఒక లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఈ విధంగా ఇటువంటి మన వంటి కార్యక్రమాలను అమలు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక తోటి అస్త్రం విడిచిండు. ఓకే, దేశ ప్రజలు ఆలోచించాలని చెప్పి. ఓకే, మరి వాస్తవంగా కేసీఆర్ యొక్క పథకాలు బాగున్నాయని చెప్పి ఆలోచిస్తారు. రేపు దేశంలోనే మనకు అవకాశం వస్తే ఇక్కడ ఈ పార్టీకి అక్కడ ఆ పార్టీకి సరైన మెజార్టీ రాకపోతే మనమే అప్పుడు కీలకమైన భూమిక వహిస్తాం. ఓకే, రేపు మన దేశంలో ఈ పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. యావత్ దేశ ప్రజలు స్వాతంత్ర ఫలితాలు అనుభవించడానికి అవకాశం ఉంటుందనే ఏకైక లక్ష్యంతో ఈరోజు పార్లమెంట్ ఎన్నికలపైన దృష్టి సారించడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి 17లో 16 ఎన్నికలు అంటే జరిగినప్పుడు 17తో పాటు 16 సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే అప్పుడు కేంద్రంలో ముఖ్య భూమిక వహించవచ్చు అనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నాడు. దాంట్లో ఆయన సఫలీకృతులవుతాడు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు పార్టీ పరంగా పార్టీ అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం ఇస్తాడు, ఎవరికి ఏం చేస్తాడు, ఒక పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా, ముఖ్యమంత్రి గారికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా, మరి కేటీఆర్ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతే పార్టీలో ఉన్నావో అవన్నీ అమలు చేసుకుంటూ నిత్యము ప్రజల మధ్యన పార్టీ కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల మధ్యన తీసుకెళ్ళి ప్రజలకు చెప్పడంలో నా నిరంతర కృషి కొనసాగుతుంది. మరి ఏదేమైనా సరే పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడన్నా మీరు కుంగుబాటుకు అంటే మీకు ఏంది ఇలా జరిగిపోయిందన్న సందర్భాలు ఏమైనా జరిగినాయా? అంటే దీంట్లో నాకు ఒకటి మనస్సాక్షి ఏం చెప్తుందంటే, నేను వచ్చినప్పుడు నా కుటుంబం కానీ నేను కానీ ఒక ఉన్నత కుటుంబంలోనూ ఉన్నప్పుడు రాలేదు. ఓకే, వచ్చి పోగొట్టుకోలేదు. ఓకే, ఓకే, తెచ్చుకోలేదు. తర్వాత నేను రాజకీయ పదవులు పొందినప్పుడు రాజకీయంగా నేను సంపాదించుకున్నది లేదు. ఓకే, తర్వాత అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్నది లేదు. అధికారం పోయిన తర్వాత నేను బాధపడ్డది లేదు. ఓకే, అటువంటి అప్పుడు కూడా ఒకటే స్థితిలో అప్పుడు అదే ఆ విధంగా అయితే 94లో నా రాజకీయ జీవితాన్ని ఏ విధంగా ప్రారంభించుకున్నామో అదే పరిస్థితి, అదే లైఫ్, అదే ఈ విధంగా ఈనాడు కూడా అదే విధంగా నేను కొనసాగిస్తున్నా. ఓకే, నిత్యం ప్రజల్లో మమేకం. ఆ రోజు మంత్రిగా ఉన్నా నాకు అదే గుర్తింపు ఉంది, మంత్రి లేకపోయినా అదే గుర్తింపు ఉంది, ఇవాళ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నా అదే గుర్తింపు ఉంది. ఓకే, మొత్తం ఏంటంటే ప్రజలందరికీ సన్నిహితంగా ఉండి అందరితోని నేను కలిసిమెలిసి ఉండి ఉన్నప్పుడే నాకు ఈ గుర్తింపు ఉంది. రేపు కూడా గదే ఉంటుంది. కాబట్టి దీంట్లో నాకు ఎలాంటి ఆశ నిరాశ అనేది లేనే లేదు. ఓకే, ఒకే విధంగా సంతృప్తి అంటే రకరకాల సంతృప్తి. ఓకే, 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 రాజకీయంగా పదవి లేదనో లేకపోతే ఆస్తులు లేకపోయినా అనేటువంటిది ఏం లేదు. ఓకే, ఉన్నంత లోపల మనము ఇదే విధంగా ప్రజాసేవ చేయాలి, అదే ప్రజలకు అనుకూలంగా ఉండాలి అనేటువంటి ఆకాంక్ష తప్ప ఇంకో దాని మీద నాకు. ఓకే, మీకు మీ మాటలు బట్టి చూస్తే అచ్చంపేట పైన మీకు అనేకమైన ప్రేమ ఉంది. మరి మీ పీరియడ్లో కాకుండా ప్రజెంట్ కూడా ఏదన్నా చెయ్యంది ఏమైనా ఉందా? వాటి మీద మీ దృష్టి ఉందా? సాధారణంగా ఏంటంటే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు కేటీఆర్ వచ్చినప్పుడు ప్రధానమైనటువంటి సమస్యలు సాగునీటి సమస్య అచ్చంపేటకు ఉంది. ఓకే, కొంత ఈ కేఎల్ఐ వచ్చిన కొంత భాగానికి వచ్చినవి, మిగతావి అక్కడ అప్పర్ ప్లాట్ అమరాబాద్ ఏరియా, ఇక్కడ ఒంగూరు మండలము, ఇక్కడ ఉప్పునుతల, అచ్చంపేట, బల్మూరు కొంత ప్రాంతము, లింగాల, ఇవన్నీ కూడా ఇంకా చేయాల్సింది. అప్పుడు ఏం చేసినంటే పైభాగంలో ఒక రిజర్వాయర్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అచ్చంపేట నియోజకవర్గంలో 150,000 ఎకరాలకు సాగునాన్ని అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలో చెప్పడం జరిగింది. దాని కొరకు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే నేను ఇద్దరం కూడా, ఎందుకంటే పార్టీలో ఒక ప్రధానమైన భూమిక ఉంది నాకు. కాబట్టి ప్రజల కొరకు పార్టీ
తో మాట్లాడి ఈ కార్యక్రమాలు చేసి అచ్చంపేటను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా V3 న్యూస్కి ఇచ్చి మీ సుదీర్ఘమైన రాజకీయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇదండి మరి కేసీఆర్ గారు నమ్మకం మేరకే టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. మరి వారు ఏ పదవులు ఇచ్చినా కూడా మరి ప్రజల సేవ చేసుకుంటేందుకు నాకు అవకాశం కల్పించారు కనుక నేను అదే సేవ చేసుకుంటూ ఉంటాను. అచ్చంపేటకు చేయవలసిన అన్ని పనులు చేశాను. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కలిసి ఇంకా అభివృద్ధి పనుల్లో పాల్గొంటానని సుదీర్ఘమైన రాజకీయ చరిత్రను మనకు రాములు గారు ఎక్స్ మినిస్టర్ V3 న్యూస్ తెలియజేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామెన్ అభిలాష్ రెడ్డితో మీ సురేష్ ధన్.